ఎక్స్క్యూజ్ మీ. అగ్గిపెట్టుందా? లేదు. అగ్గిపెట్టలేనంత మాత్రాన అంత ఫీల్ అవ్వక్కర్లేదు. నో ప్రాబ్లం, నా దగ్గర ఉంది. సరదాగా పార్టీ చేసుకుంటుంటే ఐటమ్ సాంగ్లా వచ్చావు. పాట పూర్తిగా వినిపించకుండానే ఇలా వెళ్ళిపోతావేంటి? వదులుగా ఉందంటరా, గట్టిగా పట్టుకో. కమాన్ డార్లింగ్, ఓ పాట పాడుకుందాం రా. చైతి ఏంటే? చైతి ఏంట్రా అన్నా? చైతి అన్నాను. ఏంట్రా చేయి తీయాలా? తీయకపోతే కొడతావా? అంతమ్మ గడివా? ఎందుకు దానికి అన్నవా బాయ్ ఫ్రెండ్వా? రెండూ కాదు, కానీ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ మొగుడినవుతా. ఏంట్రా మొగుడు అవుతావా? ఓకే? ఐఎమ్ ఫైన్. కృష్ణ, శిరీష. అరే నీది రాయలసీమ? వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఏ ఊరు? ఇదే మా హాస్టల్. మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. గుడ్ నైట్. కృష్ణ, మీరేం అనుకోనంటే ఒకటి చెప్పనా? ఇందాక మీరు వాడిని కొడుతున్నప్పుడు నాకు వాడి మీద కంటే మీరంటేనే భయం వేసింది. కృష్ణ, మీరేం అనుకోనంటే ఇంకొకటి అడగనా? అడగండి. వాళ్ళని మరీ అంత దారుణంగా కొట్టాలా? చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలని మా నాన్నగారు చెప్తుంటారు. మీ నాన్నగారు ఎవరు? నీకు కథ చెబుదామని తెప్పించానురా. అనగనగా మన ఊళ్ళో రామారావు గారనే ఓ పేద రైతు, అతనికి పెళ్ళిడుకొచ్చిన కూతురు. టీచర్గా పనిచేస్తున్న శంకర్రావు అని అతన్ని నమ్మి ఉన్న 2 ఎకరాల పొలం కట్నంగా ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళాం మీద మోజు తీరాక తన నిజస్వరూపం బయటపెట్టాడు శంకర్రావు. నెలల గర్భిణి అని కూడా చూడకుండా భార్యని కొట్టడం, అదనపు కట్నం కోసం వేధించడం,
అడ్డొచ్చిన రామారావుని కూడా కొట్టడం, ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. శంకర్రావు, నిన్ను చంపడం వల్ల నీకు నష్టం లేకపోయినా నీ భార్యకి, తన కడుపులో ఉన్న బిడ్డకి కష్టం. అందుకని నిన్ను చంపను. చాలా ఆలోచించిన నాకు ఒకే ఒక న్యాయం తోచింది. విరిగిన నీ కాళ్ళు నయమై నువ్వు మళ్ళీ నడవడానికి కనీసం 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలు నీకు సేవ చేయడానికి నీ భార్య తప్ప ఇంకో దిక్కు లేదు. కనీసం ఆ సేవ చేస్తుండగా అయినా నీ భార్య ఎంత మంచిదో అర్థం చేసుకుంటావన్న ఆశ. తీసుకెళ్ళండి. వీడిని హాస్పిటల్లో చేర్పించండి. ఈ 6 నెలలు వీడికి జీతం రాదు కాబట్టి మన ఇంటి నుంచి పంపించండి. తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం. శంకర్రావు, నీ కాళ్ళు బాగైన తర్వాత ఒకవేళ మారకుండా నువ్వు మళ్ళీ పాతదారి తుక్కావంటే ఈసారి నీ తల పగలగొడతా. రామారావు గారు, మీ ఎల్లుడు ఇప్పటి నుంచి రసపట్టిస్తాడన్న నమ్మకం. చూడు కేఆర్, వరదలాంటి అన్నగారి పాపులార్టీ మన పాలిట బురదలా మారిందంటే నందవరం